ఒక నమ్ముకున్న నాయకుడి కోసం ఆ రోజు మేము పదవిని వదిలిపెట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ రోజు నేను ఒక విధంగా అర్థం చేసుకున్నా, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ విధంగా ఆయన ప్రజల్లోకి ఆ మెసేజ్ తీసుకుపోయినారు కాబట్టి తెలంగాణ ప్రజలు పోరాటంలో కంటిన్యూ అయినరు అనేది, దానివల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది అనేది ఖచ్చితంగా చెప్పాలి. అపార్థం చేసుకున్నాం నిజంగానే. ఆ రోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని సమైక్యాంధ్ర దిశగా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదండి. ప్లీనరీలో కూడా తెలంగాణ మీద మేము తీర్మానం పెట్టే వరకు కూడా పోరాటం చేసినాము. మేము బయటికి వచ్చే రోజు కూడా ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉండమని చెప్పి బయటికి రావడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఒక క్లీన్ స్వీప్ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ చేస్తుందనే బలమైన విశ్వాసం కలిగింది. రేపటి రోజున ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని, టీఆర్ఎస్ పార్టీ వల్లనే పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి మరి ఈరోజు ఇంతమంది బలమైన నాయకులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి ముందుకు రావడమే ఒక ఉదాహరణగా